హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. అండ్ నా వీడియోని చివరి వరకు చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీరు చూసేయచ్చు. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపించాలని చెప్పి మీ ముందుకు వచ్చేసాను. సో నేను చూపించే ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి మంచి కలర్ వస్తుందన్నమాట, న్యాచురల్ బ్రౌన్ కలర్. అంతేకాకుండా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవడం వల్ల మన కుదుళ్ళు స్ట్రాంగ్ అవుతాయన్నమాట. హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా మన హెయిర్ స్మూత్గా, సిల్కీగా, షైనీగా వస్తుందన్నమాట ఈ హెయిర్ ప్యాక్ వల్ల. సో ఇందులో మనం అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తాము, బయట ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేయమన్నమాట. సో మెయిన్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇందులో హెన్నా పౌడర్. మార్కెట్లో మనకి బ్లాక్ కలర్ హెన్నా, రెడ్ కలర్ హెన్నా ఇలా చాలా దొరుకుతాయి కలర్స్ అన్నీ కూడా. సో అవి కాకుండా న్యాచురల్ హెన్నా పౌడర్ని మాత్రమే ఇందులో యూజ్ చేస్తాము. సో ఆ బయట దొరికే ప్రోడక్ట్ కూడా మనకు వద్దు అనుకుంటే నార్మల్ గోరింటాకుని తీసుకొని ఇందులో బాగా ఆరబెట్టేసిన తర్వాత దాన్ని కూడా పౌడర్ చేసుకొని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మరి ఈ హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసైతే వచ్చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులో కొంచెం టీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటి హెయిర్ ప్యాక్ అని చెప్పి టీ ప్రిపేర్ చేస్తుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే డికాషన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట. ఎందుకు అంటే డికాషన్ కూడా మనం ఈ హెయిర్ ప్యాక్లో యాడ్ చేయబోతున్నాము. సో చూస్తున్నారు కదా, ఒక 5 స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ని అయితే ఇలా వాటర్లో మంచిగా మరిగించుకుంటున్నాను. అలా మరిగించుకున్న తర్వాత మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే యూస్ చేసుకోవాలన్నమాట మనం దీన్ని. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి హెన్నా పౌడర్, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట ఇది మన హెయిర్ ప్యాక్లో. సో నేను గోద్రేజ్ వారి నూపూర్ హెన్నాని యూస్ చేస్తున్నాను. సో ఎప్పటి నుండో ఇదే యూస్ చేస్తున్నాను అనమాట. అదైతేనే నాకు న్యాచురల్గా అనిపిస్తుంది. 100% ప్యూర్ అని కూడా ఇచ్చారు కదా ప్యాకెట్ మీద. సో అందుకే నేను ఎప్పటి నుంచో ఇదే యూస్ చేస్తూ ఉన్నాను. ఇంకా మనకి మార్కెట్లో డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. సో మీకు నచ్చిన బ్రాండ్ మీరు యూస్ చేసుకోవచ్చు. సో అది ఒక కప్లోకి తీసేసుకున్నాను. నా ఒక్కదానికే కాబట్టి హెయిర్ ప్యాక్ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. నెక్స్ట్ అందులో కొంచెం లెమన్ని కూడా స్క్వీజ్ చేసి తర్వాత కర్డ్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా డికాషన్. సో ఆ డికాషన్ని కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. డికాషన్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. డికాషన్ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటే బాగా పట్టుకుంటుందన్నమాట. కలర్ కూడా మంచిగా వస్తుంది. సో మొత్తం లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఇలా స్మూత్ పేస్ట్ లాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మనకి 1 గ్లాస్ ఆఫ్ డికాషన్ వచ్చింది కదా, ఎక్కువ అయిపోతుందేమో అనుకోకూడదు. సో మొత్తం చేసుకున్న క్వాంటిటీ అంతా కూడా సరిపోతుందన్నమాట. ఎందుకు అంటే గోరింటాక్ పౌడర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం నార్మల్ వాటర్ని అయితే అసలు యూజ్ చేయకూడదు, డికాషన్తోనే మొత్తం కలిపేసుకోవాలి. ఒకవేళ డికాషన్ తగ్గింది అనుకుంటే, తక్కువ వచ్చింది అనుకుంటే మనం దాన్ని కర్డ్తో రీప్లేస్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక 2 అవర్స్ అయినా ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి న్యాచురల్గా మంచి కలర్ వస్తుంది. సో వెంటనే అయితే అసలు అప్లై చేసుకోకూడదు. మినిమం ఒక 1 అవర్ అయినా ఖచ్చితంగా దీన్ని ఇలా స్టోర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇలా మిక్స్ చేసి ఒక 2 అవర్స్ పాటు దీన్ని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా మళ్ళీ మనం అప్లై చేసుకునే ముందు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో దట్ లంప్స్ ఏమైనా ఫామ్ అయ్యి అలా ఉండిపోయి ఉంటే ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఈ హెయిర్ ప్యాక్ని ఇప్పుడు మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి అన్నది కూడా చూపించేస్తాను, చూసేయండి. ఇది అప్లై చేసుకోవడానికి ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ ఒకదాన్ని అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నా హెయిర్ని అయితే 2 పార్టీషన్స్గా డివైడ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే ఇంకా మంచిగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నేనే అప్లై చేసుకొని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్పనా. మనం ఏదైనా హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకునే ముందు కానీ లేదంటే ఆయిల్ని పెట్టుకునే ముందు కానీ అలానే పెట్టేసుకోకూడదు. ఇలా
బ్రిజిల్స్ పెద్దగా ఉన్న కోమ్ తీసుకొని మొత్తం ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలి. సో దట్ ట్యాంగిల్స్ అన్నీ రిమూవ్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ అయితే 2 సైడ్స్ నేను నా హెయిర్ని ఇలా ట్యాంగిల్ ఫ్రీ చేసుకుంటూ ఉన్నాను. సో అలా హెయిర్ని మొత్తం ట్యాంగిల్ ఫ్రీ చేసుకున్న తర్వాత లేయర్స్గా మనం ప్రిపేర్ చేసుకున్న హెన్నా ప్యాక్ని అప్లై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, స్కాల్ప్కి మనం మెయిన్గా మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోవాలి. మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్గా హెన్నా పౌడర్ని యూజ్ చేస్తున్నాం కదా. హెన్నా పౌడర్ వల్ల మంచి న్యాచురల్ కలర్ రావడమే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా హెన్నా పౌడర్లో మనకి విటమిన్ ఈ ఉంటుంది. సో దట్ మన హెయిర్ సాఫ్ట్ అవుతుంది. అండ్ అలానే చాలా ప్రోటీన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో దట్ మన హెయిర్ స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాకుండా మన స్కాల్ప్ పీహెచ్ని కూడా మెయింటైన్ చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇందులో యూజ్ చేసాము కర్డ్ని. సో కర్డ్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల న్యాచురల్ కండిషనర్గా యూజ్ అవుతుంది. సో డీప్గా మనకి కండిషనింగ్ బెనిఫిట్స్ అన్నీ ఇస్తుందన్నమాట. హార్ష్ కెమికల్స్ నుంచి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా మన హెయిర్ టెక్స్చర్ని కూడా మంచిగా మెయింటైన్ చేస్తుంది. కర్డ్ని మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవడం వల్ల డాండ్రఫ్కి కూడా ప్రివెంట్ చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం యూజ్ చేసింది లెమన్ యూజ్ చేసాం ఇందులో. సో లెమన్ వల్ల మన హెయిర్కి చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా డాండ్రఫ్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఇందులో టీ డికాషన్ని యూజ్ చేసాము. సో అది యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా అన్వాంటెడ్ ఆయిల్నెస్ని మన స్కాల్ప్ నుండి రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా డాండ్రఫ్ని ప్రివెంట్ చేస్తుంది. హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట డికాషన్ని మనం ఇందులో యూజ్ చేయడం వల్ల కూడా. సో నాది డ్రై హెయిర్ కాబట్టి ఈ ప్యాక్ని మిక్స్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో మీది కూడా డ్రై హెయిర్ అయితే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి హెయిర్ ప్యాక్లో. సో చూస్తున్నారు కదా, 2 సైడ్స్ ఇలా పార్టీషన్ చేసుకున్న తర్వాత పాయలుగా తీసేసుకొని నేను హెయిర్ ప్యాక్ని మొత్తం ఇలా అప్లై చేసుకున్నాను. సో కొంచెం మిగిలింటే అది మొత్తం పైన కూడా అప్లై చేసుకుంటున్నాను. మెయిన్గా మనం స్కాల్ప్కి బాగా పట్టించుకోవాలన్నమాట. హెయిర్ కలర్ చేంజ్ అవ్వడమే కాకుండా స్కాల్ప్ హెల్త్ కూడా బాగుంటుంది. సో మొత్తం అప్లై చేసుకొని ఒక నాట్ లాగా పెట్టేసుకున్నాను. సో హెయిర్కి మొత్తం అప్లై చేసుకునే లోపు నా హ్యాండ్స్ చూడండి కలర్ ఎంత చేంజ్ అయిపోయాయో అసలు. నేను ఈ హెయిర్ ప్యాక్ని సమ్ ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను. చిన్నప్పటి నుండి పెట్టుకుంటూనే ఉంటానన్నమాట. మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా పెట్టుకోవడం వల్ల మన హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలానే మన జుట్టు కొంచెం స్మూత్గా అనిపిస్తుంది అనమాట. మెయిన్గా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ప్యాక్ చాలా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేను చెప్తే మీకు తెలియదు కదా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి. సో నాది హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత హెయిర్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, కొంచెం షైనీగా అలా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం హెయిర్ వాష్ చేసిన వెంటనే చూడడం కంటే నెక్స్ట్ డే చూసుకుంటే కొంచెం న్యాచురల్ ఆయిల్స్ రిలీజ్ అవుతాయి కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట హెయిర్ మంది. నాది చాలా డ్రై హెయిర్ కాబట్టి ఇలా కనిపిస్తూ ఉంది. సో సెరం అప్లై చేసుకుంటే కొంచెం ఇంకా షైనింగ్ వస్తుంది, అలానే కొంచెం స్మూత్గా కనిపిస్తుంది. సో నా లాంగ్ హెయిర్కి ఇదే అనమాట సీక్రెట్. ఎప్పుడు నేను ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఈ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా మంచిగా కంట్రోల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. So thank you for watching our video and until my next video, bye bye.